ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను ఏపీ రాజధాని ప్రాంతంలో విట్ యూనివర్సిటీలో చదువుతున్నాను. చాలామందికి రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుందన్నమాట. సో నేను ఒక ఏరియాకి అయితే వచ్చాను. సో మంగళగిరి వెళ్తూ వర్క్ ఉండి ఇటైతే వచ్చాను. చూడండి, రాజధాని ప్రాంతంలో రోడ్లు ఇలా ఉంటాయన్నమాట. మీకు నేను చూపిస్తాను బ్యాక్ కెమెరాతో. చూడండి ఫ్రెండ్స్, చూడండి రోడ్లన్నీ కూడా ఇలా విశాలంగా అయితే ఉంటాయి. సో ఇటువైపు ఎంత బ్రాడ్గా ఉందో ఇటువైపు కూడా అంతే బ్రాడ్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ నిర్మానుష్యంగా ఉండిపోయినాయి, ఆ చివరి వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద కాలువలు అన్నీ తవ్వున్నాయి. గతంలో ఇక్కడ అన్ని ముళ్ళ పొదలు ఉండేవి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ముళ్ళ పొదలన్నీ క్రెయిన్తో జంగిల్ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్తో సుమారు 63 కోట్లు ఎంతో పెట్టేసి వీటిని ఒక కంపెనీకి ఇచ్చేసి అన్నీ రిమూవ్ చేశారనమాట. చూడండి, ఇక్కడ అన్ని కాలువలు, గుంటలు, నెక్స్ట్ అలా పెద్ద పెద్ద పైపులు అయితే ఉంటాయి. కొన్ని అక్కడైతే ఉన్నాయి. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇటువైపు కూడా ఒక చిన్న రూట్ ఉన్నట్టుంది. మెయిన్ రూట్ అయితే అటువైపు. చూడండి, ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఏదో పెద్ద వాగు లాగా ఉన్నట్టుంది. కంప్లీట్గా నాకు ఈ ఏరియా అంతగా తెలీదు, కానీ కొన్ని అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. చూడండి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూస్తారా, అక్కడ మా యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ. నెక్స్ట్ మీకు ఇటు రండి. సో అక్కడ చూడండి, అక్కడ కొన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, అవి అమృత యూనివర్సిటీ. ఇక్కడ రాజధాని ప్రాంతంలో 3 యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మా యూనివర్సిటీ పక్కన అటువైపు ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనే ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అయితే కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ప్రజెంట్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఆగిపోయినట్టుంది. నాకు తెలిసి బహుశా ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. గతంలో ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏమీ కన్స్ట్రక్షన్ జరగట్లేదు కాబట్టి కొంతమంది ఇక్కడ తాత్కాలికంగా వేసుకొని గుడిసెలు వేసుకొని గొర్రెలు పెంచడము ఇలా చేశారనమాట. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ అంతా ఎరువు కనిపిస్తుంది, గొర్రెలను పెంచుకున్నారు. ఇది రాజధాని ప్రాంతంలో కొన్ని భయంకరమైన వాగులు ఉంటాయి. ఇవి సడన్గా వచ్చేసినాయి మొన్న అక్టోబర్లో అయితే. సో ఈ వాగులు వంకలు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈ ప్రాంతం అంతా అక్కడక్కడ గుంటలు తీసి కాలువలు తీసినట్టుగా ఉంది. బహుశా అంతకుముందు కూడా ఉందేమో, లేకపోతే రాజధాని ప్రాంతం అనౌన్స్ అయిన తర్వాత మరి ఇది జరిగిందో అయితే తెలీదు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇటు వస్తున్నాను. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, ఇప్పుడు రాలేదు ఇటు నేను. ఇదంతా నిర్మానుష్య ప్రాంతంగా ఉంది, మధ్యలో ఆగిపోయినట్టుంది. సో అటు చివరి వరకు ఈ కన్స్ట్రక్షన్ అయితే ఉండింది బ్రిడ్జి. ఇటువైపు ఏముందో చూద్దాం. సో వాటర్ ఉన్నాయి ఇక్కడ చూడండి, అక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం కూడా. సో మా కాలేజీకి వర్క్షాప్స్ జరుగుతున్నాయని మెయిల్స్ వస్తూ ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఖచ్చితంగా వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో గుంటని తవ్వారు. చూడండి, ఇక్కడ గేదెలు ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జి అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇటు వెళ్ళనివ్వకుండా ముళ్ళ పొదలు అయితే వేశారు, కంచి వేశారు. జాగ్రత్తగా ఉండాలి కాళ్ళు. చూడండి, ఇక్కడ ఒక చెరువులాగా ఉంది. ఐ థింక్ ఇది నీరుకొండ అనే ఒక ఊర్లో ఉందని చెప్తారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్రస్ కూడా నీరుకొండ అనే ఒకటి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా వాటర్ అయితే ఉన్నాయి చూడండి. బ్రిడ్జ్ కూడా చాలా పెద్దది.
సో ఇది మాస్టర్ ప్లాన్ లాగే ఉంది. చూడండి అటు చివరి వరకు బ్రిడ్జ్ అయితే ఉంది. ఐ థింక్ అటు అనుకుంటా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళడానికి మెయిన్ రూట్. ఇంకా రోడ్లు అయితే ఇన్కంప్లీట్గా ఉండిపోయినాయి, మనకి తెలీదు. చూడండి వాటర్ అయితే చాలా ఉన్నాయి, ఒక చెరువు లెక్క ఉందన్నమాట. చూడండి ఇక్కడ తెలియని వాళ్ళు గిన వస్తే ఇక ఇందులో పడిపోవడమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్స్ తీసుకొని మనం సెల్ఫీలు ఇలా హడావుల్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ పడిపోతాము. ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఏపీ రాజధాని ప్రాంతంలో ఇన్కంప్లీట్ రోడ్స్, ఇన్కంప్లీట్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో నేను గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికో, ఈ ప్రభుత్వాన్ని ఎలివేట్ చేయడానికో, మెప్పు పొందడానికో అయితే చేయట్లేదు. ఇక్కడ యాక్చువల్గా నాకు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఏదో ఒక కంటెంట్ పెట్టాలి కాబట్టి నేనైతే పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు రాజధాని ప్రాంతం చూడాలని చాలామందికి ఉంటుంది. చాలామంది ఇక్కడ గ్రాఫిక్స్ అంటారు, అమరావతి భ్రమరావతి అంటారు, కమరావతి అంటారు, చాలా చాలా కామెంట్స్ అయితే పెడతారు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేబీ రియల్ ఎస్టేట్ అయితే బాగానే జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఇంటికి కార్ అయితే ఉంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఫ్లాట్లు, ఇళ్ళ స్థలాలు అమ్ముకొని చక్కగా సెటిల్ అయిపోయిన వాళ్ళని నేను చూశాను. మంచిగా కార్లు ఉన్నాయి, నిజంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తున్నారు. సో మనకైతే ఆ ఛాన్స్ లేదు. వాళ్ళైనా చేసుకొనివ్వండి, అది కూడా మనకు ఒక శుభ పరిమాణం అని చెప్పవచ్చు. కాకపోతే చాలామంది ఆలోచించేది ఏంటంటే ఈ ఒక్క ప్రాంతాన్ని భారీగా డెవలప్ చేస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఉంది కదా, ఇక్కడే అన్ని పెట్టుబడులు పెడితే ఎలా అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉండిపోయింది. 3 ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినట్టు 3 ప్రాంతాలని అభివృద్ధి చేద్దామని అనుకున్నారు అని అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనం ఏ అభిప్రాయం ఉన్నా గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళ యొక్క విధి విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు చేసిందే రూల్. ఈ 5 years ఎవరు గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తారు. అంతే, మనం ఓటేసి ప్రేక్షక పాత్ర వహించడమే. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే అవ్వదు, ఎందుకంటే జస్ట్ ఇది చూసే ప్రాంతమే కాబట్టి ఇక్కడ జస్ట్ చూడటానికి మీకు నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. నిత్యం వెహికల్స్ వెళ్తానే